ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్తే. పాత్రికేయ సోదరిమణులకు అలాగే స్నేహితులు చాలామంది ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ నేను మల్లేశం సమయం నుంచి వర్క్ చేస్తున్న ఎంతోమంది వెంకటన్న, మహి అన్న, లక్ష్మణ్ సార్ అందరిని చూస్తుంటే నాకు చాలా చాలా ఇదే స్టేజ్ మీద 5 ఏళ్ల క్రితం మేము మల్లేశం ప్రీ రిలీజ్ చేసాం. అప్పుడు కూడా రాజు గారు పడుతున్న కష్టం, మళ్ళీ అలాంటి కష్టం, మళ్ళీ అవే కళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇది అవుతుందా కాదా, మళ్ళీ అదే ప్రోటోకాల్, అందరి టెక్నీషియన్స్ని ముందు పిలిచి తర్వాత యాక్టర్లు పిలిచి. సో ఇట్ ఆల్సో ఫీల్స్ లైక్ కమింగ్ బ్యాక్ హోమ్. సో థ్యాంక్ యూ రాజు గారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. నేను కూడా ఇక్కడికి రావడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే కృతజ్ఞత. ఎందుకు అంటే నా జీవితంలో, నా కెరియర్లో ఒక కొత్త ఊపిరినిచ్చి నాకు ఒక కొత్త మార్గదర్శకం చేసిన సోదర సమానుడు రాజు గారు. అండ్ నిజంగా నేను కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ వేదికగా, అంటే ఎన్నో వేదికల మీద ఎన్నోసార్లు, ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో బలగం గురించి మాట్లాడినా, లేకపోతే నిన్న మొన్న వచ్చిన కోర్టు కానీ సారంగపాణి గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి మాట్లాడే సినిమా మల్లేశం సినిమా. అది నాకు మీరు ఇచ్చినందుకు మళ్ళీ ఈ వేదికగా మీకు మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు రాజు గారు. ఎప్పుడు రాజరాజు అని పిలుస్తున్నా, ఇప్పుడు ఇట్లా రాజు గారు అంటే నాకు కూడా. సో ఇట్ ఈస్ గ్రేట్ టు నో. అండ్ మళ్ళీ ఈ స్క్రిప్ట్ నాకు ముందు నన్ను అడిగారు చేయమని. నేను కొన్ని కారణాల వల్ల, వేరే ప్రాజెక్ట్స్ వల్ల చేయడం కాస్త ఆలస్యమైంది. అయినా నాకు తెలుసు ఎక్కడో మైండ్లో ఎక్కడో ఒక రాజ్ గారి దగ్గర ఒక అన్స్టాపబుల్ బగ్ ఉంటుంది అనమాట. నన్ను ఎవరు ఆపేది, నేనేం చేయలేనా, ఇట్లాంటి ఒక అంటే ఇప్పుడు వదిలేస్తే ట్రంప్ మీద కూడా పోయి నిజంగా ప్రశ్నిస్తాడు ఆయన కూడా, నువ్వు 100% టారిఫ్ ఎట్లేస్తావు మా మీద అని. సో అట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకొని చట్టం అనేది అందరికీ సమానమేనా అని ప్రశ్నించడం అన్నప్పుడు నాకు కాస్త ఎక్కువ సర్ప్రైజ్ అవ్వలేదు, కానీ చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడికి నేను రావడానికి, ఇక్కడ నించొని మాట్లాడడానికి ముఖ్యమైన ఇంకో కారణం, ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను. నేను అన్నగా భావించే రాజు గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ తోటి, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొచ్చి హిస్టరీలోకి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలాంటి సమాధానాలు, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడగడం చాలా చాలా ఇంపార్టెంట్ అని భావించి ఇలాంటి సినిమాలు చేయడం నిజంగా నేను ఎంతో గర్వపడుతున్నాను. అండ్ తెలుగు సినిమాకు కూడా చాలా చాలా లక్కీ దట్ వీ హ్యావ్ అ డైరెక్టర్ లైక్ రాజు గారు, వీ హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ రాజు గారు. ఆయన నేను ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తుంటా, ప్రొడ్యూసర్గా ఫెయిల్ అవుతారేమో కానీ డైరెక్టర్గా, ఒక రచయితగా, ఒక మంచి మనిషిగా మనందరికంటే ముందు ఎంతో ముందుండి ఎంతో గొప్పవారు రాజుగారు. ఆ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దిస్ గోస్ బై సేయింగ్ వితౌట్ ఎనీ రీజనబుల్ డౌట్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఫిల్మ్స్ లైక్ దాట్. అండ్ ఆల్సో ఎక్కడొక కాస్త ఈర్ష ఉంది. ఇందాక ట్రైలర్స్ ఉంటే అబ్బా అప్పుడు డేట్లు కుదురుంటే చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంది అని అనిపించింది. సో I know the potential what you can bring to the stage and to the stories. And ఒక్కోసారి అంటే దాశరథి గారు రాసిన పోయమ్స్ లాగే ఉంటుంది ఆయన లైఫ్ కానీ, ఆయన లైఫ్ స్టైల్ కానీ, ప్రశ్నించే విధానం కానీ, లేకపోతే ఎంతో అంటే ఇట్లాంటి కథలు చెప్పే ముందు వారు ఆ కథని పూర్తిగా వింటారు. అంటే ఇట్లాంటి ఎన్నో కథలు వింటారు, అర్థం చేసుకుంటారు. అవి ఎక్కడున్నా సరే అవి నెగ్లెక్టెడ్ కానీ ఫీల్ అయితే వాటిని బయటకు తీసుకొచ్చి మన ముందు పెడతారు. చాలాసార్లు చాలా అన్కంఫర్టబుల్గా ప్రశ్నలు అడుగుతుంటారు. అండ్ ఆ విషయం మేబీ ఆ డిస్కషన్ అక్కడికి ఆగిపోద్దాము, కానీ ఆ ప్రశ్న మనలో బయలుదేరుతుంది. అలాంటి సినిమానే 23 కాబోతుంది. సో దయచేసి మీరందరూ మే 16ను చూడండి. అండ్ ఎందుకంటే కేవలం ఇది రాజుగారు చేసినందుకు కాదు, కానీ తెలుగు భాషకి, తెలుగు పాటకి, తెలుగు సినిమాకి ఒక కొత్త గౌరవాన్ని, ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని తీసుకొచ్చిన చంద్రబోస్ లాంటి గొప్ప రచయిత ఇవాళ ఇట్లాంటి వేదిక మీద ఉండడం, వారికి నేను జస్ట్ ఇట్లా 1 hand డిస్టెన్స్లో నించోవడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం. అండ్ ఇలాంటి గొప్ప కవి, ఇలాంటి గొప్ప రచయిత మనకి ఇట్లాంటి సినిమాకి పనిచేయడం కూడా ఇది చాలా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. అప్పుడు మల్లేశం చేసినందుకు మీరు జస్ట్ 8 AM మెట్రో చేయలేకపోయారు, బట్ ఇట్స్ ఓకే. మీ సరి సమానులు గుల్జర్ గారు అక్కడ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్ ఇవాళ ఇక్కడ ఉండడం. సో క్విక్లీ all my appreciation to the cast and crew.
తేజ, తన్మయ్, తేజ ఐ థింక్ ఆ సాగర్ నీలో ఇంకా కనిపిస్తున్నాడు నీ కళ్ళల్లో, నీ స్పీచ్లో. ఇంకా రైటా రాంగ్గా డిసిషన్ తీసుకోలేని, ఇట్స్ అ వెరీ 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 కన్ఫ్యూజింగ్ బట్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్. కంగ్రాచులేషన్స్. అలాగే మహేష్ గారు, కంగ్రాచులేషన్స్ సార్, మీరు కోచ్ నుంచి ఇప్పుడు యాక్టర్ అయ్యారు. సో మీకు ఇప్పుడు 360 ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు తెలిసి. కంగ్రాచులేషన్స్ తన్మయ్ ఆన్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మై బ్రదర్ పవన్ రమేష్ ఎక్కడో ఇట్లా కరెక్ట్గా 8-8 ఏళ్ల క్రితం ఐ థింక్ ఏదో ఇట్లా ఊర్లు పడి విత్తనాలు అయ్యి అమ్ముకుంటే వీడియోలు చేసే అక్కడి నుంచి ఇవాళ టు ఫ్రమ్ ద సాయిల్, ఫ్రమ్ ద మ్యాన్ ఫ్రమ్ ద సాయిల్, ద యాక్టర్ ఫ్రమ్ ద సాయిల్ లాగా. అలాగే భరత్ శ్రీనివాస్, వ్యాస్, అఫ్ కోర్స్ మై ఫేవరెట్ భాషా గారు రంగస్థల నటుడుగా. అలాగే ఇవాళ సినిమాకి వారు ఇట్లా ట్రాన్సెండ్ వస్తుంటే థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ సర్వీస్ టు సినిమా ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రణీత్ అండ్ అగైన్ వెంకటన్న. నువ్వు అప్పుడు చెప్పినావు ఈ సినిమా నువ్వు చేయరా దర్శి ఇది బాగుంటుందని, బట్ థ్యాంక్స్ అన్న అప్పుడు చెప్పినావు, సారీ నేను చేయనందుకు. అలాగే మహి అన్న, టు ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, శ్రీపాల్, కిరణ్, ఇట్ ఫీల్స్ లైక్ మళ్ళీ ఒకసారి పోచంపల్లి పోదాం, మళ్ళా చెట్టు కింద కూర్చుందాం, మళ్ళా కుండ దింపుదాం, మళ్ళా కళ్ళ తాగుదాం. ఈసారి మనం 23 గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటి సినిమా, ఇలాంటి కథలు, ఇలాంటి చిత్రాలు, ఇలాంటి ప్రశ్నలు అడగాలంటే అడగాల్సిన బాధ్యత కళాకారులుగా మాకెంతుందో, ఒక దర్శకుడుగా తనకెంతుందో, ఇలాంటి చిత్రాలు చూసి వీటిని ముందుకు నడిపించి సక్సెస్ఫుల్ పాదంలో నడిపించే బాధ్యత ప్రేక్షకులు కూడా కొంత ఉంది. సో దయచేసి మే 16వ తారీఖు మీరు ఎక్కడన్నా మీ వీలు కుదిరిన దగ్గరలో ఉన్న థియేటర్స్లో దయచేసి సినిమా చూడండి. ఇవాళ నేను ఇక్కడ సగర్వంగా నిలబడి మీకు ఎన్నో చిత్రాలు అందించే సౌభాగ్యం నాకు ఎలా కలిగిందో, రేపు తేజకో, తన్మయ్కో, పవన్కో, ఇలాంటి ఎంతోమంది నటులకి, రాజ్ గారు లాంటి ఎంతోమంది దర్శకులకి, చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకొచ్చి నడిపిస్తారనే హోప్ మాలో కలుగుతుంది. సో గివ్ అస్ దట్ హోప్ ఆన్ May 16th. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. 23 is coming to your nearest theaters on May 16th. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఆ తర్వాత ఓటీటీలో మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని చూసి ఆ డిస్కషన్ మళ్ళీ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.